అందరూ బాగున్నారా? ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి 28వ సంకీర్తన కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకించుము. నీవు మౌనముగా ఉండేని ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ప్రేమైనటువంటి వారు అక్కడ చూసినప్పుడు దావీదు అంటా ఉన్నాడు, నీకు మొర్రపెట్టుచున్నాను ప్రభా, నువ్వు మౌనముగా ఉండద్దు అని దావీదు చెప్తా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉంటే ఆయన అంటాడు, నేను సమాధిలోనికి దిగువారి వలె అవుతుంది. ఆయన మౌనంగా ఉంటాడా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 121వ కీర్తన అంటాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కురుకాడు నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్ను కాపాడే దేవుడు ఆయన. అంతేకాదు 2వ వచనం చూస్తే, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునప్పుడు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. ఎప్పుడైతే మనం ఆయన పరిశుద్ధాలయం వైపునకు మనం చేతులెత్తి ప్రార్థన చేస్తామో ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడైనాడు. 4వ వచనంలో చూస్తే, వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. మన క్రియలను బట్టే దేవుడు మనకు ప్రతిపాదిస్తాడు. మన భక్తి, మన ప్రార్థన, మన నీతి, యథార్థతను బట్టే జవాబిస్తాడు. ప్రార్థనలో కూడా పై ప్రార్థనలు ఉన్నాయి. పోరాడే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన. మనం ఎంత బలంగా ప్రార్థన చేస్తామో అంత ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. 5వ వచనంలో చూస్తే, యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఎవరు దుష్టులు? ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించినాడు. ప్రభు అయితే మన విజ్ఞాపన ఆయన ఆలకించే దేవుడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. 7వ వచనంలో అంటాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికించెను గనుక నాకు సహాయము కలిగెను. అంటే ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడంట, కేడెముగా ఉండేది. అందుకే మనం ఆయన యందు మాత్రమే నమ్మకించాలి. నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించేదను అని దావీదు చెప్తా ఉన్నాడు. 8వ వచనం చూస్తే, తన జనులకు ఆయన ఆశ్రయం, తన ప్రజలందరికీ ఆయన ఆశ్రయం ఉంటాడు. తన అభిషక్తునికి రక్షణ దుర్గం అని చెప్తాను. 9వ వచనంలో అంటాడు, నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము. అంతేకాదు వారికి కాపరే నిత్యము వారిని ఉద్ధరించు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, మనం భయపడవలసిన పని లేదు. మరి ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన మన ప్రతి అవసరం తీరుస్తాడు. కనుక మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుందాం, మనం ఆయనకు మొరపెడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఈ రోజునైనా ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ఆయన వారి ప్రయాణాల్లో రాకపోకల్లో క్షేమాన్ని మీరు దయచేయండి. వారి బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చిన క్షేమకరంగా తీసుకోండి. ఈరోజు ఎంతమంది అయితే నాయన మ్యారేజ్ డేలు, బర్త్డేలు జరిగించుకుంటున్నారు, వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సంఘ బిడ్డలు ఎక్కడెక్కడ, ఏ దేశాల్లో, ఏ రాష్ట్రాల్లో ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు, బయట దేశాల్లో ఎక్కడెక్కడ ఉంటున్నారో నీ భక్తులందరికీ నీ కాపుదల దయచేయండి. వారు చేసే పనుల్లో మీ సన్ని తోడించమని ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కొక్కరు అవసరతను మీరు తీర్చండి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, సెలవులు సమస్త ఫలించేయండి. ఉద్యోగాలు లేని వీళ్ళకి ఉద్యోగాలు, వివాహాలు జరిగించండి. గర్భిణీలు ఈజీ డెలివరీ దయచేయండి. వారు అప్పులు తీర్చబడాలి, వారి బాకీలు రావాలి, గృహాలు కట్టుకోవాలి, స్థలాలు అనుగ్రహించమని ఆయన ప్రభు. వారి కోరికని యావత్తును సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదిగో కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని మీరు దయచేయండి. దేవానికి స్తోత్రాలు. వారి కుటుంబాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దినమంతా నీ కాపుదల, క్షేమ, భద్రత నీ బిడ్డలైన వారందరికీ దయచేసి మహిమ పొందుతారని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.